నేను వచ్చేసా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? సో మా శైలక్కి ఏదో తీసుకొని వచ్చింది కవర్తో అని అనుకుంటున్నారా? ఏం లేదండి, అల్లం వెల్లుల్లిపాయలు 2 కేజీలు 150కి ఇస్తానని చెప్పారు. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి వెంటనే తీసుకొని వచ్చాను. మనం నాన్ వెజ్ ప్రియులం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఎప్పుడైనా పనికొచ్చిద్ది. కర్రీకి టేస్ట్ రావాలంటే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఒకేసారి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెడతానమాట. అందులో పసుపు యాడ్ చేయను. పసుపు వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వచ్చింది, నాకు అందుకే నచ్చదు. పసుపు వేయకుండానే మిక్సీ పట్టేసి ఇంకా మంచిగా మూతున్న బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. చాలా రోజులైనా ఫ్రెష్గానే ఉంటుంది. సో ఇంక ఈవినింగ్ పూట ఎప్పుడు లేని కొత్త అలవాటు అయితే అలవాటు చేసుకున్నా. అంటే ఇవాళ ఒక్కరోజు చేయండి, ఎందుకంటే టీ తాగితే బాగా షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి అని అంటూ ఉంటారు. మా మమ్మీకి అసలే షుగర్ ఉంది. సో నాకు భయం అనమాట. నేను ఎక్కువగా చక్కెర కూడా తినను. సో అందుకోసం అనేసి టీ అయితే అస్సలు తాగను, ఎక్కడ చక్కెర వచ్చేసిద్దేమోననేసి. ఇంక ఇప్పుడైతే నేనైతే టీ తాగుతున్నాను, ఎందుకంటే తలకాయ బద్దలైపోతుంది. అసలు ఈ వారం రోజుల నుంచి బాగా ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి, అసలు ఈ పని ఎక్కువైపోతుంది ఇంట్లో. అందుకోసం అనేసి ఇంకా టీ అయితే తాగేసాను అనమాట. పిల్లల్ని అయితే తీసుకొని వస్తున్నా.